దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్సెస్ అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాసబాబు అన్నట్లు సీన్ మారింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ శ్రీనివాసబాబుపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. వాడు నేనేంటో అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, శ్రీనివాసబాబుపై పార్టీ వేటు వేసినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, మనం చూస్తున్నాము. నిన్న రాత్రి చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులు అయితే లాయర్ శ్రీనివాసబాబు ఇంటి దగ్గర హడావడి చేశారు, ఆందోళన చేస్తారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా శ్రీనివాసబాబు ఎవరైతే ఉన్నారో న్యాయవాది, ఆయన చింతమనేని కుటుంబం మీద చింతమనేని మీద వ్యక్తిగత దుష్టుగా పాల్పడుతున్నారు. దీంతో ఆగ్రహించిన చింతమనేని అనుచరు అయితే నిన్న రాత్రి లాయర్ శ్రీనివాసబాబు ఇంటి దగ్గర కాస్త హడావడి చేశారు. పోలీసులు ఆ వివాదాన్ని సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసబాబు సంబంధించి పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఆయన గతంలోని టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులుగా ఉండేవారు. అయితే ఆ పదవి నుంచి గతంలో తొలగించారు, కానీ పార్టీ సభ్యులుగా మాత్రం కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడ్జెట్ చంటి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రెస్ మీట్ లోని శ్రీనివాసబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ప్రధానంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు అయితే శ్రీనివాసబాబు ఉల్లంఘించారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాము. అంతేకాకుండా చింతమనేని ప్రభాకర్ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద అయితే శ్రీనివాసబాబు వ్యక్తిగత విమర్శలు చేశారు, అదేవిధంగా వ్యక్తిగత దోషణలు చేశారని చెప్పేసి బడ్జెట్ చంటి చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు శ్రీనివాసబాబును అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా బడ్జెట్ చంటి ప్రకటించారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈడ్పుగంటి శ్రీనివాసరావు అని లోగడ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశారు. ఆయనకి ఇప్పుడు ఆ పదవి ఏం లేదు. తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఒక మీడియా సమావేశం ద్వారా మరి దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన్ని పిలిపించి మీడియా సమావేశాలు నిర్వహించొద్దు, ఏదన్నా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియపరచమని చెప్పి నేను పల్లా గారు సూచించడం జరిగింది. అది మొదటగా ఆయనకి సూచించి వ్యక్తిగత విమర్శలు కానీ మీడియా సమావేశం ద్వారా కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తనే తెలుగుదేశం పార్టీ నుంచి